డియర్ ఫ్రెండ్స్, ఇది 2015 మోడల్ టెర్రనో వెహికల్. ఈ వెహికల్లో ప్రధాన సమస్య అంటే టైర్ అబ్నార్మల్ వియర్. అయితే మీరు ఎప్పుడైనా సరే వెహికల్ నుంచి వచ్చిన కొత్త టైర్లు రమారమి ఒక 50,000 కిలోమీటర్ నుంచి 55,000 కిలోమీటర్ వరకు వస్తుంది. ఆ టైం తర్వాత మీరు ఎట్లాగో టైర్లు మారుస్తూ ఉంటారు. టైర్లు మార్పించేటప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే స్టీరింగ్, సస్పెన్షన్, షాక్ అబ్జర్వర్, ఈ 3 లోయర్ ఆర్మ్స్, సస్పెన్షన్ లోయర్ ఆర్మ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఆ పాత టైర్లతోని స్పేర్ పార్ట్స్ నడుస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడైతే మీరు కొత్త టైర్లు వేయాలనుకుంటారో ఈ సస్పెన్షన్, స్టీరింగ్, షాక్ అబ్జర్వర్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్ లో ఉండాలి. ఎందుకంటే పాత టైర్లు మీకు 50,000 కిలోమీటర్ నడిచినప్పుడు వాటితో పాటు ఈ సస్పెన్షన్, స్టీరింగ్, ఈ స్పేర్ పార్ట్స్ కూడా నడిచినాయి కాబట్టి ఆ టైర్లతో పాటు ఇవి కూడా డ్యామేజ్ అవుతుంది. అయితే ఏ విధంగా ఎట్లా డ్యామేజ్ అయినాయి, ఎంత డ్యామేజ్ అయినా చూసి చెక్ చేసుకుని డ్యామేజ్ అయిన స్పేర్ పార్ట్స్ మీరు తప్పకుండా మార్పించిన తర్వాతనే కొత్త టైర్లు వేయాలి. లేకపోతే ఆ కొత్త టైర్ల లైఫ్ కూడా ఉండదు, అవి కూడా త్వరగా డ్యామేజ్ అవుతుంది. ఈ వెహికల్ కి 5 టైర్లు కొత్త వేశారు. వేసిన తర్వాత ఇది ఒక 5,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కానీ కొత్త టైరు ఇది స్టెఫ్నీ థ్రెడ్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. కానీ ఇది ఫ్రంట్ టైర్ మొత్తం అరిగిపోయింది. ఇక్కడ అసలు థ్రెడ్ డెప్తే లేదు, మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఈ సర్ఫేస్ కూడా మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఈ గ్రూవ్స్ కూడా కనపడకుండా మొత్తం గుండులాగా అయిపోయింది. ఇది అబ్నార్మల్ వేరియంట్. ఈ టైర్ ఆల్మోస్ట్ పనికి రాకుండా పోయింది. అసలు ఈ టైర్ ఇట్లా ఉండాలి. ఇలా ఉంటే కనీసం ఒక 50,000 కిలోమీటర్ వరకు మనకు టైర్ లైఫ్ రావాలి. ఎందుకంటే ఈ టైర్లు చాలా కాస్ట్లీ టైర్, 10,000 నుంచి 12,000 రూపాయల దాకా ఉంటుంది. అంత కాస్ట్లీ పెట్టి మనం టైర్లు వేయించినప్పుడు మనం పూర్తిగా దాని లైఫ్ అనేది యూటిలైజ్ కావాలి. మ్యాక్సిమం ఆప్టిమం లైఫ్ మనకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్త వెహికల్తో పాటు వచ్చినాయి 50,000 కిలోమీటర్ నడిచింది అనుకో, మనం వేసినవి కూడా 45,000 అన్నా కనీసం కిలోమీటర్ రావాలి. అలా రాకుండా ఉంటే ఈ డ్యామేజ్ వల్ల నష్టం మనకు జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇందులో టైర్లు మాత్రం ఉన్నది వేయించాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ సస్పెన్షన్లో ప్రాబ్లం, షాక్ అబ్జర్వర్ మొత్తం పోయింది. ఇది ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇలా ఊగిపోతుంది. ఇది షాక్ అబ్జర్వర్ డ్యామేజ్ అయింది, మౌంటింగ్ కూడా డ్యామేజ్ అయింది. ఈ ప్రాబ్లమ్ని అటెండ్ చేయకుండా, ఈ డ్యామేజ్ అయిన మెటీరియల్ స్పేర్ పార్ట్స్ చేంజ్ చేయకుండా యాసిడ్గా చేసిన టైర్ కొత్త టైర్ వేయించారు. అందువల్ల ఈ టైరు ఈ విధంగా మొత్తం డ్యామేజ్ అయ్యింది. అందువల్ల నేనిచ్చే సలహా ఏంటంటే మీరు ఎప్పుడైతే కొత్త టైర్లు వేయించాలనుకుంటారో కార్కి, ఆ వేయించే ముందు స్టీరింగ్, సస్పెన్షన్, స్టీరింగ్ అనేవి పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూడాలి. ఏవైనా రిపేర్లు ఉంటే రిపేర్లు ముందుగా చేయించుకున్న తర్వాతనే కొత్త టైర్లు వేయించుకోవడం మంచిది. థ్యాంక్ యూ.